అయిపోయిందమ్మా గబుక్కని క్లాస్. ఓకే, ఓకేనా? ఫస్ట్ మనం ఈ పైట కుట్టేసుకున్నాం కదా, దీన్ని షోల్డర్ కి లైట్ గా గమ్ము వేసేసి ఇక్కడ అతికిచ్చేయాలి, లేదంటే సూది దారం వేసుకొని కుట్టుకోవాలి. ఓకే, నేను సూది దారం వేసుకొని కుడతాను. ఇక్కడ దీని పని అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ తక్కువ లూజ్గా ఏం లేదు కాబట్టి, సో నేను జాకెట్ కి బయటకి పెట్టి సెట్ చేసుకొని కుట్టుకుంటున్నాం. దీంతో పాటుగా దీన్ని కూడా సెట్ చేసేస్తున్నాను. ఒకటేసారి ఒకటే కుట్టు పడిపోతుంది కదా. ఓకే, ఓకేనా? ఓకే, ఇటువైపు ఒక పైట, వెనక నుంచి ఒక పైట కనిపిస్తుందా? ఏమా? ఓకే మ్యామ్. దీన్ని ఒకటేసారి కుట్టేసుకుంటున్నాం. మీకు కనిపించడానికే నేను ఈ క్లాత్ ఈ కలర్ తీసుకున్నాను. మామూలుగా అయితే సేమ్ కలర్ తోనే మనం కుట్టాం, అప్పుడు కనిపించదు. ఓకే, ఇది అలాగే ఉంచండి. ఇంకేమైనా అవసరమా, ఎక్కడైనా ఊడిపోయిందా ఏది తెలుసుకున్న తర్వాత కట్ చేయాలి. ఓకే, ఇలాగ పైట ముందుకు పెట్టేసుకున్నాను. ఇది ఇలా వెనక నుంచి ఇలా ముందు వైపు మనకి ఏ విధంగా అయితే కుట్టులు ఉంటాయో అలాగే సెట్ చేసుకోవాలి. ఓకే, మన కుచ్చుళ్ళు లాగా ఇలా కొంచెం నీట్ గా టైట్ గా లాగి సెట్ చేసుకోవాలి. ఓకేనా? సెట్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ పాట్ లో మీరు అతికిచ్చేసుకోవచ్చు, లేదంటే కుట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఇక్కడ నుంచి ఇలా క్లాత్ పైన నుంచి వస్తుంది. ఇలా ఇలా వదిలేయచ్చు కూడా, ప్రాబ్లం ఉండదు. పైన నుంచి వచ్చి ఇక్కడికి వస్తుంది. దీన్ని కూడా ఇలా పెట్టేసి మళ్ళా ఇంకొక కుట్టు కుట్టేయచ్చు మనం. అర్థమైందా? పైన ఊడిపోయిన దగ్గర గమ్ వేసేస్తే ఇలాగే ఉంటది. ఓకే ఏమ్మా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. దీన్ని కూడా మనం దీని లోపల పెట్టేసి ఒకటేసారి తర్వాత అతికించుకోవడమో కుట్టుకోవడమో చేసుకోవచ్చు. క్లియరా? ఇక్కడ లాస్ట్ లో మనం అప్పుడు లాగుతాం కాబట్టి, సో ఇది మీకు లూజ్ గా ఏమనిపించదు. పైన అతికించడం సెట్ అయిన తర్వాతనే మనం వడ్డానం అది సెట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ నుంచి ఈ క్లాత్ ఈ విధంగా మీకు ఎలా కావాలో అలాగా, కుచ్చులాగా కావాలా, టైట్ గా కావాలా, లేదా ఇలా సైడ్ కి కావాలా, మీ ఇష్టం. ఒక్కొక్కటి స్టిక్ అయిన తర్వాత కుట్టండి, చాలా బాగుంటది. ఓకే, చిన్నగా పాట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే మేడం. అర్థమైందా? అర్థమైంది మేడం. ఎవరికైనా అర్థం కాలేదా? అర్థమైందా? ఇక్కడ నుంచి మనం 2 పైటలు వచ్చాయి. ఒక పైట వెనక నుంచి ముందుకు వచ్చింది, ఒక పైట ఇటువైపు నుంచి మన ఛాతి భాగం నుంచి వెనకకు తిరిగి ముందుకు ఇక్కడ వరకు వచ్చేసింది. ఓకే, ఈ పైట ముందు ఉండేది మనం పొట్ట దగ్గర, లేదంటే ఎత్తుగా కనిపించకుండా కింద బార్డర్ కనిపించేటట్టుగా సెట్ చేసుకున్నాం. కనిపిస్తుందా? బాగుందా? ఇంకా సెట్ చేయాలి. ఇదంతా కూడా నేను కూడా సెట్ చేసిన తర్వాత ఏం చేయాలి, నడుము దగ్గర గట్టిగా లాగి ఒక లేస్ వేసి కుట్టేయాలి. ఓకేనా? ఇక్కడ 2 ఇంచెస్ క్లాత్ ఉండిపోతుంది కదా మ్యామ్, అది ఎత్తుగా ఏమి ఉండదా? ఏముండదు, కొంచెమే కదా కుచ్చు పెట్టుకున్నాం, కొంచెమే కదా కుచ్చు కొంచెమే పెట్టుకున్నాం కదా.
ఓకే ఓకే. కాబట్టి ఏముంది 1 పడుతుంది కదా, అది ఇది వెనక్కి ఇది ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఏందమ్మా ఇది ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా మ్యామ్, ఇది కుర్చీలు వెనక్కి వెళ్తాయి, ఇటు బ్యాక్ నుంచి ఫ్రంట్ కి చీర పళ్ళు వస్తుంది. కనిపించవు అవి దీనిపైన ఒకదానిపైన ఒకటి ఉంటది కదా. ఓకే, అలా అప్పుడు 2 ఇంచెస్ అవసరం లేకుండా కొంచెమైనా పెట్టుకోవచ్చు మ్యామ్ అప్పుడు మరి. కొంచెం కూడా పెట్టుకోవచ్చు, కానీ మీరు ఇప్పుడు లెర్నింగ్ లో ఉన్నారు కదా, సో Okay. మీరు కొంచెమే పెట్టుకొని కుట్టండి అంటే ఊడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, మొదలుగా మోసం వచ్చేస్తుంది. అయినా మనం కూడా కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే కాన్ఫిడెంట్ గా ఉంటుంది. బయట మనము ఒకలా డాన్స్ వేసేటప్పుడు దాండియాకి వాటికి ప్రిఫర్ చేస్తారనమాట. అలాగా పైన నుంచి ఇక్కడ నార్త్ సైడ్ ఏంటంటే గృహ ప్రవేశాలకి వాటికి వీటికి వాళ్ళు అలాగే వేసుకుంటారు. సో కొంచెం ఉండడం వల్ల ఏంటంటే మనకు సపోర్టింగ్ ఉంటది, నీట్ గా ఉంది అని. అది పోకుండా ఉంటుందని. మరి నిలుపుకున్నట్టుగా ఉంటది చాలా. అంతే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇట్లా అర్థమైందా? అర్థమైంది. అందరూ కుట్టి అత్తగారిది కోడల్ది డ్రెస్ పెడతారా? చీర కట్టింది పెడతామా? ఇదే విధంగా కింద చీర కాకుండా లంగా మీద కూడా వేసుకోవచ్చు. యశోద గోపిక వేసుకుంటది కదా, గోపికలు వేసుకుంటారు కదా, యశోద గాని గోపికలు గాని వాళ్ళందరూ కూడా ఇదే స్టైల్లో వేసుకుంటారు. కింద ఏంటంటే వాళ్ళకి లంగా వస్తుంది, కట్ పావడ లాగా. పావడ వేసుకుని దాని మీద పైట ఇలాగా వేసుకుంటారు. ముందు వైపు ఉండదు, పైటనే కొంచెం పెద్దదిగా వెనక నుంచి వేసుకుంటారు. వాళ్ళకి చూడండి ఇటువైపు కొంచెం వచ్చి ఉంటది, అవునా? అప్పుడు ఏం చేస్తారు, వెనక నుంచి చుట్టి కిందకి దోపకుండా పైన నుంచి తీసుకుంటారు. ఓకే, ఇవి మీకు కనిపిస్తాయి ఎక్కడైనా పార్టీస్ లో డిఫరెంట్ గా శారీ కట్టుకోవాలి అంటే ఇలా కట్టుకోవచ్చు మనం. బాగుంటది, మనం కూడా ట్రై చేయొచ్చు. చెప్పండి మా సాధన గారు. మరి ఫ్రంట్ సైడ్ కలిపి వస్తుంది కదా మేడం, గోపికలు అయితే 2 ఇక్కడే కదా ఇన్సర్ట్ చేస్తారు. ఇటు సైడ్ నుంచి బయట నుంచి ఇటు వస్తుంది, ఇది ఇలా వస్తుంది కదా, ఈ బయట వెనక పైట కూడా వదులుతారు మీకు. అవునా? వెనకకి పైట కూడా పొడుగ్గా వదులుతారు. ఆ పైట వదిలింది అది నడుం దగ్గర నుంచి వచ్చి ఒక సైడ్ కి టక్ అవుతుంది. నేను అనుకున్నాను 2 ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారు కదా ఫ్రంట్ లో, ప్లస్ తలకు వస్తుంది, అదే వాళ్ళు అని. మనం ఇక్కడ కొంచెం వదిలేం కదా, అది పొడుగ్గా ఉంటది. అది కొంచెం కాకుండా పొడుగ్గా ఉంటది. అదేంటంటే మన ఇటు సైడ్ నుంచి వచ్చి నడుం కిందకి వచ్చి టక్ అవుతుంది అనమాట, మన మామూలు పైట లాగా. సో మీకు డిఫరెన్స్ ఏం కనిపించదు, బాగుంటది. అర్థమైందా? క్లియరా? రేపు ఎల్లుండి క్లాస్ లేదు, అవసరం లేదు మనకు. ఓకే, అత్తగారు కోడల్ని చక్కగా రెడీ చేసి మంచిగా స్టిచ్చింగ్ చేసుకొని పెట్టుకొని చూపించాలి. ఓకేనా? ఫొటోస్ పెట్టాలి. నేను కూడా ఈరోజు సాయంత్రమో లేదా రేపో చేస్తా, చేసి నేను కూడా ఫొటోస్ పెడతాను, మీరు కూడా పెట్టండి. ఓకేనా? ఎవరైనా ఇప్పటి వరకు పెండింగ్ ఉంటే దయచేసి చేసుకోండి. సోమవారం రోజు మన క్లాస్ కి మనము అమ్మాయి బొమ్మని డెకరేషన్ గా చేసుకుంటున్నాం. అమ్మాయికి పావడ జాకెట్ వేస్తున్నాం. ఓకేనా? కుదిరితే అదే రోజు వీళ్ళందరికీ కూడా జ్యువెలరీ వేద్దాం. జ్యువెలరీ ఎలా వేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. ఓకేనా? ఆ జ్యువెలరీ సెట్ చేసుకుంటే 3 బొమ్మలు రెడీ అయిపోతాయి చక్కగా. తర్వాత మంగళవారము చిన్న బాబుది, బుధవారం వాళ్ళ నాన్నగారిది, బుధవారం గురువారము, శుక్రవారము ఒకవేళ క్లాస్ ఉంటే అది డౌట్ అండ్ మాట్లాడుకోవడానికి సరిపోతుంది. శనివారం ఆదివారం మళ్ళా క్లాస్ ఉంటుంది. ఓకే, ఈ రోజు రేపు మనకు తెలిసిపోద్ది ఆనంద వేదిక ఎప్పుడు అని. సో దాన్ని బట్టి మనం ముందు రోజు ప్లాన్ చేసుకుందాం మన చిన్న ఆనంద వేదిక. ఓకేనా? గౌతమి గారు రేపు మీకేంటి హోంవర్క్? హోంవర్క్ ఇది అమ్మ ఇద్దరు తయారు చేసి పెట్టాలి మేడం. ఫోటో చీర కట్టి నీకు హోంవర్క్ ఏంటి? చీర నేర్చుకొని కట్టి పెట్టాలి మేడం హోంవర్క్. కట్టుకోండి మా, బాగుంటది. చీర కట్టుకుంటేనే మీకు తెలుస్తుంది ఎలా కట్టాలి అని. ఇప్పుడు మనకు వస్తేనే మన పిల్లలకు కట్టగలం.
మనకు వస్తేనే బొమ్మకు కూడా కట్టగలం, అవునా? సో మనకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇలా పెట్టండి అని చెప్తే మీరు సగం ఎందుకు పెట్టాలి, 30 దగ్గర నుంచి స్టార్ట్ చేసి చుట్టూ తిప్పావనుకో కనేసరికి ఊడిపోద్ది తీర. కట్టుకోవడం వస్తేనే తెలుస్తుంది ఎక్కడ వరకు ఎంత పెట్టుకొని ఎంత టచ్ చేయాలి, ఎంత చుట్లు చుట్టాలి, ఎక్కడ ఫిట్ గా లాగాలి, ఎక్కడ లూజ్ గా లాగాలి అని. ఓకేనా? బాగుంటది చీర కట్టుకోండి. డ్రెస్సుల కంటే చీర కట్టుకుంటే చక్కగా అనిపిస్తారు అందరూ. ఓకే, చెప్పండి మా సరియు గారు. మేడం ఇది మెషిన్ మీద కుర్చీలు మనము స్టిచ్ చేయాలంటే కుర్చీలు పెట్టేసి ఒక కుట్టేస్తే సరిపోతుంది కదా మ్యామ్? అంతే కదా, అది కుర్చీలకి ఏం వేయాల్సిన అవసరం లేదు కదా మ్యామ్? ఏమేస్తారు? అంటే కుర్చీలు ఇట్లా స్ట్రైట్ గా నిలబడడానికి అంటే మనం పావడానికి వేస్తుంటాం కదా మ్యామ్, అలా అవసరం లేదు కదా? వేయకూడదు, అలా వేయకూడదు. మీకు కుర్చీలు స్ట్రైట్ గా నిలబడాలంటే కింద కుర్చీలు కింద భాగంలో బార్డర్ ఉంది కదా, అక్కడ ఒక్కొక్క డ్రాప్ మనము గ్లూ అతికించుకుంటా సెట్ చేసుకుంటే స్టిఫ్ గా ఉంటాయి. దాని మీద కుట్లు వేయకూడదు. ఒక్కొక్క అంచుకి మనం బార్డర్ కుట్టిన తర్వాత చూపిస్తా నేను. ఓకే, అలాగా కొంచెం ఒక్కొక్క డ్రాప్ మనం గమ్ వేసుకొని బ్రష్ చేసేసామంటే స్టిఫ్ గా ఉంటాయి. మహా అయితే ఐరన్ చేసుకోండి అంతేగాని అక్కడేం కుట్లు ఇవ్వకండి. పావడాకి వేసినట్టు నిలువు కుట్టు వేయకూడదు, బాగుంది. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. రేపు ఎల్లుండి క్లాస్ లేదమ్మా, కంప్లీట్ చేసేసుకోండి వర్క్, పెండింగ్ పెట్టుకోబాకండి. ఓకే, లాస్ట్ రోజు మనం మాట్లాడుకునేటప్పుడు అందరూ నాకు మీ అందరి సెట్లు చూపియాలి. ఎందుకంటే నేను ఎక్స్ట్రా హోంవర్క్ ఎవరికి ఇవ్వలేదు, అవునా? చెప్పుంటే చిన్న చిన్న పని అంటే నాతో పాటు కూర్చున్న గంట వాడుకున్న వాళ్ళే కనిపించాలి నాకు, అంతే కదా? ఆ గంట ఎక్స్ట్రా నేను ఎక్కడా తీసుకోలేదు మీకు ఎవరికి. సో ఖచ్చితంగా ఆ టయానికి అందరిది అయిపోవాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకొని సెట్ చేసుకోండి. ఓకే, ఇంకా ప్రేక్షకులు మీరు ఏమైనా కెమెరాలు ఆన్ చేసుకుంటారు, ఎప్పుడైనా మీ మొహాలు చూపిస్తారు. అసలు ఎవరు ఏందో కూడా తెలియదు నాకు. రమాదేవి గారు ఎవరో తెలీదు, సంధ్యారాణి గారు తెలీదు, జోషిత గారు తెలియదు. సంధ్యారాణి గారు మేబీ మన మేడమా? ఓకే, అలాగా ఎవరో చాలా మంది ఉన్నారు. ఇందిరా గారు ఎవరో తెలియదు. వీళ్ళెవరో నాకు తెలియదండి. మేడం మేము మీ క్లాస్ లో వచ్చామండి, మేము నేర్చుకున్నామండి అంటే నాకు తెలియదు. ఎందుకంటే నేను మౌనం చూడలా, అంతేగా? మీకు తెలుసా? మీతో పాటు 4 రోజులు ట్రావెల్ చేశారా వాళ్ళు? కలిసి నడవడం అంటే చూడడం, మాట్లాడుకోవడం, డౌట్లు అడగడం, కలిసి ఉండడం కదా, అప్పుడే కదా తెలుస్తుంది. ఓకే, కొంచెం ఆలోచించండి మా, కరెక్ట్ అనిపిస్తే చేయండి, లేకపోతే మారండి ప్లీజ్. ఓకే, మరి ఉండనా నేను? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు మేడం, రేపు ఎల్లుండి ఆదివారం శనివారం చాలా బిజీగా ఉంటామండి. సోమవారం క్లాస్కి వచ్చి లోపల పెడతామండి, అంతేనా? ఎప్పుడైనా పెట్టండి, నేను క్లాస్ రావడానికి ముందు నాకు కనిపించాలి. ఓకే మ్యామ్, తప్పకుండా పెడతాం. ఓకేనా? మన కోసం ఒక గంట ఖచ్చితంగా తీసుకోవాలి మా. ఇవి రోజు నేను క్లాస్ చెప్తున్నానంటే దానికి అర్థం ఏంటంటే నా కోసం నేను నిర్మోహమాటంగా గత 8 సంవత్సరాల నుంచి ఒక గంట తీసుకునేదాన్ని. ఆ గంట నేను ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే. మా ఫ్రెండ్స్ అయితే అందరు అంటారు ఏంటి కొత్తవి నేర్చుకుంటూనే ఉంటావు అని. నేను ఒక గంట నా కోసం వాడలేదంటే మిగతా డే మొత్తం ఎనర్జెటిక్ గా ఉండలేను. ఖచ్చితంగా ఒక గంట నా కోసం తీసుకుంటాను. నాకు ఫ్యామిలీ ఉన్నారు, అత్తగారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, హస్బెండ్ ఉన్నారు, నా ఇంటి పని నేను చేసుకోవాలి, అన్ని చేస్తున్నాను కదా. నాకు ఎక్కడ ఏ డ్రాబ్యాక్స్ లేవు, ఎవరి దగ్గర తిట్లు పడ్డా అలాంటివి ఏమి లేవు, అన్ని బ్యాలెన్సింగ్ గానే చేసుకుంటున్నా. అలా అని ఒక గంట కూడా నేను తీసుకుంటున్నాను. ఈ రోజు నేను క్లాస్ చెప్తున్నానంటే కేవలం ఆ గంటే, అది ఇప్పుడు కాదు, గత 8 సంవత్సరాల నుంచి ఒక గంట తీసుకునేదాన్ని నా కోసం నేను. అందుకనే ఇప్పుడు నా చేతిలో ఈ నోట్స్ మీకు చెప్పడానికి టైము దొరికింది. ఆ గంటనే ఇప్పుడు నేను మీకు త్యాగం చేస్తున్నాను అనమాట. నేర్చుకునేది ఇంకొకరికి ఉపయోగపడకపోతే వేస్ట్ అని, అంతేనా? నా వల్ల ఎవరో కొంతమంది నేర్చుకోవాలి, వాళ్ళు కొంచెం ఏదైనా ఎర్న్ చేయాలి అన్న ఉద్దేశంతోనే జాయిన్ అయ్యాను. ఆ గంట మాత్రమే, ఆ గంట 2 గంటలు మాత్రమే నేను ఇవ్వగలను, అంతకుమించి ఎక్కువ ఇవ్వలేదు. నేను ఏ క్లాస్ వింటున్నా కూడా మీకు నేను అక్కడ కనిపించినా కానీ ఆ టైంలో నేను బిజీగానే ఉంటాను. పిల్లలకి తినిపించడము, నేను తినడము, పరిగెత్తడము, ఇదే పనిలో ఉంటాను అనమాట. ఓకే, మీరు కూడా అలాగే ఈ విధంగానే రోజుకు ఒక గంట ఖచ్చితంగా తీసుకోండి, మొహమాటం లేకుండా. ఇది నా గంట, నాకు ఇచ్చే ప్లీజ్ నవ్వుతూ చెప్పండి. ఓకే,
ఉండనా మరి? బాయ్ అండి, హ్యాపీ వీకెండ్, బాగా ఎంజాయ్ చేయండి. సోమవారం లోపల పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. జై హింద్, జై భారత్. సమత గారు బాగుందమ్మా, బాగుందమ్మా, గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్. ఓకే బాయ్.